I have served the Lord for 43 years now, full time. ఇప్పుడు 43 సంవత్సరాలుగా ప్రభువుని నేను పూర్తిగా సేవించేటటువంటి పరిచర్యలో ఉన్నాను. And every year I'm a happier man than the previous year. మరి ప్రతి సంవత్సరం కూడా ముందున్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికమైన సంతోషాన్ని కలిగి Serving the Lord is the most wonderful thing you can ever do on this earth. ఎందుకంటే ప్రభువుని సేవించడం అనేది భూమి మీద ఉన్నటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. Nothing to equal it. ఇంక దానికి సమానమైనది ఇంకేది లేదు. Even if somebody were to give me the Nobel Prize, I say no, let me serve the Lord. That's much better. ఎవరైనా కానీ నోబెల్ ప్రైజ్ ఇస్తారన్నా కానీ నేను అంటాను వద్దండి, నేను ఏదో ప్రభువుని సేవిస్తూ ఉంటాను. This is the greatest thing of all. ఎందుకంటే ఇదే అన్నిటికంటే గొప్పదే. But when we serve the Lord, అయితే మనం ప్రభువుని the సేవించడం, more faithfully you serve the Lord, మీరు ఎంత నమ్మకంగా ప్రభువుని the సేవిస్తారు, devil is angry with you. అపవాది అంత కోపంతో వస్తాడు, His anger increases. తన కోపం పెరుగుతుంటుంది. I want the devil to be more and more angry with me every year. కనుక ప్రతి సంవత్సరం కూడా సాతాను నా మీద ఇంకా అధికమైన కోపం కలిగి ఉండాలని కోరుతున్నాను. That's a good sign. That means I'm serving the Lord. అది మంచి సూచనే, అంటే నేను ప్రభువుని సేవిస్తున్నానని అర్థం. If the devil is less and less angry with you, brother, sister, something wrong with you. ఒకవేళ ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, సాతాను గనక మీ మీద చాలా తక్కువ కోపంతో ఉన్నాడు అంటే మీలో అసలు ఏదో తప్పు ఉంది. The more the devil is angry with me, the more he troubles me. అపవాది నా మీద ఎంత కోపగిస్తాడో అంతగా నన్ను కష్టపెడతాడు. The more he raises up accusers to tell false stories about me. నన్ను నిందించేవాళ్ళు, నా మీద రకరకాల చెడు కథలల్లి చెప్పేటటువంటి వాళ్ళని లేపుతాడు. Just like God works through human beings, the devil also works through human beings. దేవుడు మనుషుల ద్వారా తన కార్యాలు చేయాలని ఎట్లా కోరుతున్నాడో సాతాను కూడా తన పనులు మనుషుల ద్వారానే చేస్తాడు. In these 43 years, ఈ 43 సంవత్సరాల్లో I have faced so many false accusations and charges. మరి అనేకమైనటువంటి తప్పుడు నేరారోపణలు నేను ఎదుర్కొన్నాను. But about 47 years ago, అయితే 47 సంవత్సరాల కిందట 47 years ago, 47 సంవత్సరాల కిందట there was a very godly man who lived in this city. ఈ పట్టణంలో చాలా దైవజనుడైన ఒక ఆయన నివసిస్తూ ఉండేవారు. His name was Brother Batsing. ఆయన పేరు సోదరుడు భట్ సింగ్ గారు. And he told me something. ఆయన నాకు ఒక సంగతి చెప్పారు. He said, ఆయన అన్నారు, when people accuse you, ప్రజలు నిన్ను నిందించినప్పుడు don't reply. నీవు దానికి బదులు చెప్పు, Keep your mouth shut. ఎవరు మూసుకునే ఉండు. I have followed that advice for all these 47 years. ఈ 47 సంవత్సరాలుగా నేను నాకు ఇవ్వబడినటువంటి సలహాను పాటిస్తూనే I'm వస్తున్నాను. thankful I got that advice when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకు అట్లాంటి సలహా దొరికింది. నేను ఎంతో వందనస్తుడిగా ఉన్నాను. That time I did not know how much I would need that advice. ఆ సమయంలో ఆ సలహా నాకు ఎంతవరకు అవసరత కలిగి ఉందో నాకు తెలియలేదంతా. Boy, I really have needed it these 47 years. అయితే నిజంగా ఈ 47 సంవత్సరాలు నాకు ఎంతో అవసరత కలిగి ఉండింది ఆ సలహా. He was a prophet to give me that advice. ఆ సలహా చెప్పడానికి ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. And I have learned that let all the accusations go on. నేను నేర్చుకున్నాను ఈ నేరారోపణలన్నీ హెచ్చిస్తూ ఉండొచ్చు, హెచ్చిగా వెళ్తూ You know ఉండొచ్చు. what happens after time? After some time what happens? కొంత సమయం అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసిన, Either those accusers get converted. ఒకవేళ ఆ నేరారోపణ చేసిన వాళ్ళు మారు మనసన్న పొందుతారు. They say, brother, we are sorry, we didn't know the truth. వాళ్ళు అంటారు, సహోదరుడా మేము సత్యం తెలుసుకోకుండా మేము ఎన్ని I చెప్పాము. never opened my mouth and said, నేను ఎప్పుడు నోరు తెరిచి ఏం చెప్పలేదు వాళ్ళకి. I get all kinds of letters accusing me. I never reply. అన్ని రకాలైనటువంటి ఉత్తరాలు వస్తూ ఉంటాయి నా మీద నిందిస్తూ నేరారోపణ చేస్తూ, వాటికి ఏం జవాబులు రాయను. I believe God is almighty. మరి నేను నమ్మేది ఏంటంటే దేవుడు I సర్వశక్తి. don't wish evil for them. అయితే వాళ్ళకి కీడు కలగాలని కోరుకోను. I say, Father, forgive them. They don't know what they're doing. ఏంటాను తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి They don't క్షమించు. know what they're saying. వాళ్ళు చెప్పేది వాళ్ళకి తెలియదు. They don't know the truth and they open their mouth and keep on talking. వాళ్ళకి సత్యం ఏంటో తెలియదు, అస్తమానం నోరు తెరుచుకుని అన్ని ఏదో చెప్పుకుంటూ I'm ఉంటారు. not against them. కనుక వాళ్ళకి విరోధంగా నేను లేను. How shall I be against a man who's in the grip of the devil? సాతాను కబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద నేను ఎట్లా వ్యతిరేకంగా వెళ్ళగలను? Supposing you see one lion has caught one man. ఒకవేళ ఒక సింహం ఒక మనిషిని పట్టుకున్నది అనుకోండి, Will you get angry with the man? మీరు ఆ మనిషిని మీద కోపగిస్తారా? No. లేదు. Whenever I see somebody accusing me, I see there's a man whom the devil is God. ఎవరైనా నా మీద నిందలు వేస్తున్న వాళ్ళు, నేరారోపణలు చేస్తున్న వాళ్ళు అనుకుంటాను సాతాను యొక్క కబంధాల్లో ఉన్నాడు. Impossible for me to get angry with him. కనుక అతని మీద కోపగించుకోవడం సాధ్యం. It makes me more angry with that devil. నన్ను అధికమైనటువంటి కోపం ఆ అపవాది మీద ఉండేది. I want to say to you, my brothers and sisters, ప్రియ సహోదరులారా, నేను మిమ్మల్ని, nobody can conquer you if God is on your side. దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని You జయించలేరు. can live in the most wicked surroundings and God can help you to live a heavenly life. మీరు ఎంతో దుష్టమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ ప్రభువు మిమ్మల్ని సరైనటువంటి దైవ జీవితం జీవించేట్టు Because పరలోక God జీవితం is more powerful than any person.
దేవుడు వ్యక్తుల కంటే శక్తివంతుడు, He's more powerful than any demon. దయ్యాల కంటే He's శక్తివంతుడైనటువంటి more powerful than all the 7,000 million people on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి 7 కోట్ల ప్రజలు అత్యధికమైన సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే More powerful than millions of demons. అనేక కోట్ల కొలది ఉన్నటువంటి దయ్యాల He's కంటే more powerful than all those difficult circumstances you're facing. మీరు ఎదుర్కొనేటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైన పరిస్థితులు అన్నిటికంటే శక్తివంతుడు. The problems you're facing in your home, మీ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు, in your office, మీ ఆఫీసులో, none of them can prevent you from living a heavenly life. on this earth. పరలోకపు జీవితం ఈ భూమి మీద జీవించడానికి అవేవి కూడా మీకు ఆటంకంగా ఉండలేవు. I want you to believe that. ఆ సంగతి మీరు నమ్మాలని నేను కోరుతున్నాను.